నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇకపై లైసెన్సులు ఉన్న చెరువుల నుండి రొయ్యల కొనుగోళ్లు, ఎగుమతులు, మత్స్యశాఖ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. P4 పథకం విజయవంతంపై దృష్టి సారించిన పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం, బంగారు కుటుంబాల గుర్తింపులో నిమగ్నమైన అధికారులు. తణుకులో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం, అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన మహిళా లోకం. రీసర్వే ప్రాజెక్టు అమల్లో ముందంజలో ఉన్న తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్, పైలట్ గ్రామాల్లో పూర్తి కావచ్చిన సర్వే. క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, చాగల్లులో వివరించిన కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్రావణ శుక్రవారం వ్రతాలు ఆచరించిన మహిళలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు. ఆత్రేయపురంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు, రికార్డులు లేని 20 వాహనాలు స్వాధీనం, 20 లీటర్ల సారాతో మహిళ అరెస్టు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైభవంగా ఆరంభమైన పవిత్రోత్సవాలు, కుంకుళమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవార వ్రతాలు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేని చెరువుల్లో పండిన రొయ్యలను వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు కొనుగోలు చేసి ఎగుమతిదారుల ద్వారా విదేశాలకు పంపేవారు. ఇక నుంచి మాత్రం లైసెన్స్ పొందిన చెరువుల్లోనే కొనుగోలు చేయనున్నారు. సాగుదారుల కోస్టల్ ఆక్వా అథారిటీ, మత్స్యశాఖలో నమోదు చేసుకోవాలి అన్న నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో రొయ్యల సాగు విస్తీర్ణం 1,00,000 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. మత్స్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించిన చెరువుల సంఖ్య వేలల్లో మాత్రమే ఉన్నాయి. చెరువుల్లో 50% లోపునకే కోస్టల్ ఆక్వా అథారిటీ, మత్స్యశాఖ అనుమతి ఉంది. అసైన్డ్ ప్రభుత్వ భూముల్లో సాగు చేసేవారు అనుమతి తీసుకోలేకపోయారు. తాజాగా అటవీ, అడవుల స్థలాల్లో మినహా ఇతర ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వి రొయ్యలు సాగు చేస్తున్న వారికి సాగు ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని, తద్వారా కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చేయాలని మత్స్యశాఖ అధికారులు భావిస్తున్నారు. అలాగే యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే అందాలి అంటే లైసెన్స్ ఉండాల్సిందే. ఇది ఇలా ఉండగా అనుమతి లేని చెరువుల్లో చేసే ఆక్వా సాగుకు విద్యుత్ రాయితీ వర్తించదు. పట్టా భూముల్లోని రొయ్యల చెరువులకు CAA మత్స్యశాఖ ద్వారా లైసెన్స్ తీసుకోవాలి. అసైన్డ్ ప్రభుత్వ సొసైటీ భూముల్లో చెరువులు తవ్వి సాగు చేస్తున్న వారు ధృవీకరణ పత్రాలు తీసుకోవాలి. ఆక్వా, నాన్ ఆక్వా జోన్కు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండగా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న P4 విజయవంతం చేయడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. బంగారు కుటుంబాలను గుర్తించడంతో పాటు వాటి అభివృద్ధికి చేదోడుగా నిలిచే మార్గదర్శకులను అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించిన నేపథ్యంలో జిల్లాలో 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకోవాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 10,10,000 మందిని గుర్తించగా 1,12,000 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారు. ఈ పేరు చదువు, ఏ పేరు అది? చాలా వెంకట. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని భీమవరం ప్రాంతంలో ఆడపడుచులు వైభవంగా వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పలు ఆలయాల్లో అమ్మవార్లను కరెన్సీ నోట్లు, పూలతో విశేషంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక వ్రతాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. పండు
తణుకు ప్రాంతంలో వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఈ ప్రపంచమంతా కుటుంబానికి ప్రతిరూపమే. కుటుంబాలు లేని సమాజం అసంభవం. కుటుంబంలో ప్రధాన పాత్ర వహించేది స్త్రీమూర్తి. తల్లిగా, భార్యగా, సోదరిగా ఎన్నో రూపాల్లో కనపడే స్త్రీ లేకుంటే ఏ కుటుంబంలోనూ సౌభాగ్యం ఉండదు. గృహిణులు తమ కుటుంబాల్లోని అందరి క్షేమాల కోసం పాటుపడుతూ ఉంటారు. అమూల్య సేవలతో అందరి మన్ననలు అందుకుంటూ ఉంటారు. గృహిణి జీవితమంతా ఒక వ్రతం లాంటిదే. అలాంటి స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ సంక్షేమం కోసం చేసే ఉత్తమ పూజా విధానమే వరలక్ష్మి వ్రతం. వరం అనే పదానికి శ్రేష్టమైనది అని అర్థం. లక్ష్మి అంటే సకల శుభలక్షణాలు గల దేవత. ఈ దేవత కరుణా కటాక్షాలతోనే కుటుంబంలో సకల శుభాలు, సంపదలు కలుగుతాయని స్త్రీ జాతి విశ్వాసం. అందుకే శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా మారింది. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలోని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని వ్రతరత్నాకరం చెబుతుంది. ఈ వ్రతం ఆవిర్భావ నేపథ్యం ఆధ్యాత్మిక కథనం ప్రకారం పార్వతీ పరమేశ్వర్లు కైలాసంలో కొలువు తీరి ఉన్న సమయంలో లోకంలో పరమ పావనమైన వ్రతం ఏదో దాన్ని ఉపదేశించమని పార్వతీదేవి కోరగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతాన్ని గురించి చెప్పాడని పురాణ కథలు చెబుతున్నాయి. పవిత్ర మాసంగా ఆచరించబడుతున్న శ్రావణ మాసం స్త్రీల వ్రతాలకు, నోములకు విశిష్టమైనదిగా, సౌభాగ్యాన్ని ప్రసాదించేదిగా ఉండడం వల్ల ఈ శ్రావణ మాసాన్ని వ్రతాల మాసంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారంను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆచారంగా వస్తున్నది. ఈ మేరకు తణుకు పట్టణంలోని గోస్తని నది తీరంలో కొలువయ్యున్న మాజేటివారి కనకదుర్గ ఆలయంలో మహిళలు శ్రావణ శుక్రవారపు పూజలు చేశారు. అమ్మవారికి గజలక్ష్మీదేవిగా అలంకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మాజేటి వెంకటదుర్గ శ్యాంప్రసాద్, కోశాధికారి మాజేటి కాశీ విశ్వేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే కేశవస్వామి ఆలయంలోని మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. నీరాజనాంతరం శుద్ధాజం విష్ణు సర్వవ్యాధి నివారణ సమస్త పాపక్షేత్రం అంతర్జాతీయ సాహిత్య సంస్థగా పిలువబడే శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఫేస్బుక్ కవితల పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ కవి, పశ్చిమ గోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మాజీ అధ్యక్షులు విఎస్వి ప్రసాద్కు ప్రథమ స్థానం లభించింది. స్నేహం అంటే ఇదేరా అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీలో మైత్రి అంటే ఇదే సుమ అనే శీర్షికతో ఈయన రచించిన కవితకు మొదటి స్థానం దక్కింది. ఈ సందర్భంగా ఆయనను పట్టణానికి చెందిన సాహితీవేత్తలు అభినందించారు. తణుకు పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న శ్రీ భోగవల్లి బాపయ్య, శ్రీమతి అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో ఈ నెల 11వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ సంస్థ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి మురళీనాథ్ శ్యామ్దాస్ తెలిపారు. ఈ మేరకు సజ్జాపురం పెంజర్లవారి బుక్ స్టాల్ భవనంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో జరిగే ఈ వేడుకలో ఆసక్తి గల భక్తులు పాల్గొనాలని కోరారు. తాడేపల్లిగూడెం నుంచి మేము తణుకులో ఒక సంవత్సరంన్నర నుంచి విశేషంగా భగవద్గీత, భాగవత ప్రచారం, హరినామ ప్రచారం కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం ఆగస్టు 16వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా కృష్ణాష్టమి మహోత్సవాల్లో భాగంగా మన తణుకులో 11వ తారీఖు సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి భోగవల్లి వారి కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపంలో సాయంత్రం 5 గంటల నుంచి మహోత్సవం చాలా గొప్పగా జరగబోతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం ఏ విధంగా అయితే రాధాకృష్ణ మహా అభిషేకం జరుగుతుందో ఆ మహాభిషేకం వెన్నముద్ద గోపాలుడికి ప్రత్యేకమైనటువంటి భక్తుల చేత అభిషేక సేవ, చప్పనభోగ సమర్పణ, తర్వాత హరినామ సంకీర్తన, ప్రవచన కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరగబోతున్నాయి. సో భక్తులందరికీ స్వాగతం. సోమవారం ఆగస్టు 11 తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం అద్భుతంగా జరగబోతుంది. మీ అందరికీ
గొప్ప అవకాశం భగవంతుడి సేవలో పాల్గొనడానికి. భక్తులందరికీ మేము సవినయంగా అర్థిస్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కరెక్ట్ అండి.